అంశం ఏంటిదంటేనమ్మా, ఎక్కడ కూడా బిల్డింగ్ ని డ్యామేజ్ చేయకుండా తెలుసో తెలియకో కర్మానుసారం గృహ నిర్మాణం చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఏంటిదంటేనమ్మా, వాళ్ళు డిజైన్ తీసుకునేటప్పుడు మంచిగానే తీసుకుంటారు. తర్వాత కొంతమంది మిత్రుల సలహాలు పాటించడం ద్వారానో, లేదంటే అక్కడ పని వాళ్ళ సలహాలు పాటించడమునో, లేదా మన కర్మ బాగలేకనో కొన్ని మార్పులు ఏంటంటే కొంచెం వాస్తుకు వ్యతిరేకంగా వచ్చేస్తాయి. అలా వచ్చినప్పుడు ఏం చేస్తాం, గృహ నిర్మాణం చేసుకుంటాము. కానీ ఆ ఇంట్లో వచ్చిన తర్వాత అన్ని కష్టాలు ఉంటాయి. అంటే కష్టాలు తట్టుకునే కష్టాలు ఉంటాయి, కొంతమందికి తట్టుకోలేని కష్టాలు కూడా ఉంటాయి. అంతే కదమ్మా. నేనంటాను, మీకు ఎటువంటి కష్టం ఉన్నా మేము ఉన్నాము, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆ దోషాన్ని గుర్తించి ఆ దోషాన్ని మనం పరిహారం చేసుకుంటే, అష్టదిగ్బంధన కార్యక్రమంతో ఒక పరిహారం చేసుకుంటే మంచి సత్ఫలితాలు వస్తాయన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు ఒక దిక్కు ఉంది, కుబేర స్థానం అంటారు. కుబేర స్థానంలో కొన్ని దోషాలు ఉంటాయేమో. కుబేర స్థానంలో అష్టదిక్కులలో కుబేర స్థానం కూడా ఒక దిక్పాలకుడు కదా. ఆయన స్థానంలో కొన్ని దోషాలు ఉన్నప్పుడు ఏంటంటే కంటికి కనపడే దోషాలు వేరు, కంటికి కనపడని దోషాలు వేరు అన్నమాట. అయితే కుబేరుడికి బాగా మహావిష్ణువు అంటే కూడా చాలా ఇష్టం అనమాట. ఆయనకి చాలా అందుకని నేను చిన్న చిన్న దోషాలు ఉన్నప్పుడు ఇంట్లో మహావిష్ణువుని పూజించుకోని చెప్తూ ఉంటాను, కొన్ని సలహాలు ఇస్తూ ఉంటాను. కుబేర దోషాలు ఉన్నప్పుడు ఏంటంటే దోషాల సాంద్రత తగ్గుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఏంటంటే మా కుబేర దోషాలు ఎలా ఉంటాయని అంటే, మెదడుకు సంబంధించిన సమస్యలు వస్తాయమ్మా, జ్ఞానానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. అంటే వేరే వాళ్ళ చేతులు మోసపోవడము, డబ్బు అనవసరంగా ఖర్చు అయిపోవడం, ఇంట్లో ధనస్థానం అనేది ఉండదు, ఎంత సంపాదించిన ధనస్థానం ఉండదమ్మా. వాళ్ళకి మేమేం చేస్తూ ఉంటామంటే రుణ విమోచన అష్టదిగ్బంధన అని ఒక చాలా లిటిల్ కార్యక్రమం, చాలా బాగుంటుందమ్మా. ఆ కార్యక్రమం చేసేస్తే కుబేరుడు అనుగ్రహం వాళ్ళ ఇంటికి ఉండే విధంగా చేసేస్తాం. అప్పుడు కుబేర దోషాలని మనం సవరించుకోకుండా పర్వాలేదు, కొన్ని దోషాలకి సవరించుకునే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా బాగా ఆర్థికంగా అంటే రుణం అంటే మనకు లోన్స్ రాక బాగా ఇబ్బంది పడుతుంటారు. చాలా మంది పేదవాళ్ళు కూడా ఉంటారు, గొప్ప వాళ్ళు కూడా ఉంటారు. అందరికీ అష్టదిగ్బంధన చేసుకునే అవకాశం భగవంతుడు ఇస్తాడు, కొంతమందికి ఇవ్వలేడు కదమ్మా. అందుకని నేనేం చెప్తానంటేనమ్మా, కొంతమంది కొన్ని సలహాలు ఇస్తుంటాను. ఎందుకంటే సర్వేజన సుఖినం, అందరు బాగుండాలి కదమ్మా, అందరు బాగుండాలి. అందుకనే చింతపల్లి షిరిడి సాయిబాబా అని మీరు నల్గొండ డిస్ట్రిక్ట్ విన్నారు కదమ్మా. ఆ టెంపుల్లో ఏంటంటేనమ్మా, వేప చెట్టు రావి చెట్టు కళ్యాణం చేసిన చెట్టు ఉంటుంది బాబా సన్నిధిలో అమ్మ. ఎవరికైతే ఆర్థిక పరమైన బాగా బాధలు బాగా ఇబ్బందులు ఉన్నప్పుడు ఏదైనా మంగళవారం, ఫలానా మంగళవారం వెళ్ళాలని రూల్ ఏం లేదండి ఇక్కడ, మనకు వీలుని బట్టి, అంతే కదమ్మా. ఏదైనా ఒక మంగళవారం రోజు వెన్నుకొని ఒక 11 మంగళవారాలు వెళ్ళడము, అంటే ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ, అంటే 11 ప్రదక్షిణ నిశ్శబ్దంగా ఎక్కడ ముట్టుకోకుండా, మనకు రుణానికి సంబంధించిన ఏ బాధలు ఉన్నాయో మనసులో సంకల్పం చేసుకొని ప్రదక్షిణ చేసేసి వస్తే చాలా చక్కటి సత్ఫలితాలు వస్తాయి. మేము చాలా మందికి ఇలాంటి సలహాలు ఇవ్వడం జరిగింది. అదే చింతపల్లి షిరిడి సాయిబాబా టెంపుల్కి వెళ్ళి ఎంతో మంది గురువు గారు మీరు చెప్పారు, మాకు అసలు లోన్ అస్సలు రావట్లేదు, ఒక హౌస్ కట్టుకుంటున్నాం, లోన్ రాక చాలా ఇబ్బంది పడుతున్నాం, మేము కట్టుకునేది చాలా చిన్న ఇల్లు, మిమ్మల్ని పిలిపించుకునే స్తోమత మాకు లేదు అంటే చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు. మేము కూడా ఎవరికి ఇబ్బంది పెట్టమమ్మా, ఎందుకు అంటే పేదవాళ్ళు ఉంటారు, ధనవంతులు ఉంటారు, అట్లా కాదు. అక్కడ ధర్మం అనేది మనకు కావాలి. వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటేనమ్మా, అక్కడికి వెళ్ళి 11 మంగళవారాలు ఉదయం గాని కంటే వెనక ముందు ఏం పర్వాలేదమ్మా, అక్కడ 11 ప్రదక్షిణలు నిశ్శబ్దంగా అంటే చేసి వస్తే ఆ సంకల్పం నెరవేరుతుందమ్మా. ఎందుకు అంటే వేప చెట్టు అంటే లక్ష్మీదేవి అమ్మ, రావి చెట్టు అంటే నారాయణుడు, రావి చెట్టు అంటే ఒక నారాయణుడు అనమాట. లక్ష్మీనారాయణ కటాక్షము మనకు ఉండాలి అంటే తప్పనిసరిగా మనము ఆ చెట్టుకు ప్రదర్శన చేసుకుంటే చాలు, కొంతవరకు మనము రుణ విమోచన నుంచి బయటపడతామన్నమాట. అలా కాకుండా పర్మనెంట్ సమస్యలు ఉంటాయి కొంతమందికి, కుబేర దోషాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే రుణ విమోచన అష్టదిగ్బంధన చేసుకుంటే ఒక 100 years వరకు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సాయిరాం.